వెల్కమ్ టు బాల్మెన్సీ. ఈరోజు మనం కైంకర్యపురి అదేనండి కైకలూరులో ఉన్న శ్యామలాంబ టెంపుల్ గురించి మనం తెలుసుకుందాం. ఇదే రాజగోపురం. ముందుగా శ్యామలాంబ టెంపుల్ కన్నా ముందర శ్రీ రామలింగేశ్వర స్వామి టెంపుల్ 400 ఏళ్ళు క్రితం ఉండేది. దాని తర్వాత శ్యామలాంబ టెంపుల్ 300 సంవత్సరాల క్రితం ఇక్కడ నిర్మింపబడింది. దీనికి మైన చరిత్ర ఉందండి. ఏంటంటే ఈ కైంకర్యపురిగా పిలువబడే కైకలూరులో ఒక గ్రామ చామడి దగ్గర అనేక పండితులతో వేదగోష్ఠి జరుగుతూ ఉందంట. అప్పుడు కనకయ్య అనే సామాన్యుడు పండితులతో సమానంగా మాట్లాడాడు. అప్పుడు అది విని పండితులు, నువ్వు తప్పుగా మాట్లాడుతున్నావయ్యా, కావున నీవు నాలుక తెగ్గోసుకోమని గట్టిగా నిందించారు. చాలా పౌరుషం గల కనకయ్య వెళ్ళి తన నాలికని తగ్గోసుకుని భావనంబ చెరువులో పడవేసినాడు. కనకయ్య నొప్పితో రామలింగేశ్వర స్వామి ఆలయం పక్కన పీఠం వేసుకుని కూర్చున్నాడు. దీనివల్ల గ్రామంలో అనేక ఉపద్రవాలు ఏర్పడినాయి. అప్పుడు అనేక ఉపాసకులు ఈయన దీక్షను విరమించడానికి ప్రయత్నించారు, కానీ అది పాలుపడలేదు. అప్పుడు ఒక ఉపాసకుని శిష్యుడు కనకయ్య తల మీద కొబ్బరికాయతో కొట్టిన వెంటనే ఆయన స్పృహ తప్పిపోయాడు. శక్తివంతమైన శ్యామల మంత్రము ఉపయోగించి కనకయ్య దీక్షని ఎట్టకేలకు ఆపేశారు. తర్వాత కనకయ్య దేహమును ఖననము చేశారు. అప్పటి నుంచి కనకయ్య శ్యామలాంబ ఇద్దరు ప్రతి వారి మీద పూనకం వచ్చి గుళ్ళు కట్టించమని కోరగా శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం పక్కన శ్రీ శ్యామలాంబ దేవి ఆలయం నిర్మించటం జరిగింది. అప్పటి నుంచి శ్రీ అమ్మవారికి ఉత్సవాలు అత్యంత వైభవోపేతంగా జరుగుతున్నవి. అంతేకాకుండా అనేక భక్తి సంబంధమైన పాటలలో కూడా కైకలూరు శ్యామలాంబ, విజయవాడ కనకదుర్గ అని ప్రస్తావిస్తూ ఉండే అంత ప్రత్యేకత ఈ దేవాలయంకి ఏర్పడింది. దేవి నవరాత్రుల సమయంలో ఇక్కడ చాలా వైభవోపేతంగా పూజలు జరుగుతాయి. దసరా టైంలో చాలా బాగుంటుంది ఈ టెంపుల్ అలంకరణ కానీ అన్నీ. అలాగే ఇక్కడ శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం ఉండటం వల్ల, అదే శివాలయం ఉండటం వల్ల కార్తీక మాసంలో నెల రోజులు అభిషేకాలు చాలా బాగా జరుగుతాయి. అలాగే కార్తీక మాసంలో కళ్యాణం కూడా నిర్వహిస్తారు. అంటే మోస్ట్లీ మనకి కార్తీక మాసంలో దసరా టైంలో ఈ టెంపుల్ని చూడాలనుకునే వాళ్ళు దర్శించుకోవచ్చు. ఎప్పుడూ ఈ టెంపుల్ ఓపెన్లోనే ఉంటుంది. అలాగే మీరు చూస్తున్నది విఘ్నేశ్వరుడు టెంపుల్. మనం ప్రదక్షిణ చేసేటప్పుడు మనకి ఈ టెంపుల్ కనిపిస్తుంది. మనకి సువిశాలమైన ప్రాంగణము చేత ప్రదక్షిణ చక్కగా చేసుకోవచ్చు. ఇది ప్రదక్షిణకి వెళ్ళే దారి. అలాగే ఈ దేవాలయంలో అనేక చిన్న చిన్న దేవాలయాలు కూడా ఉన్నాయి. ఇందాకడ గణేశుని దేవాలయము, ఇక్కడ ఒక చిన్న దేవాలయము అట్లా ఉన్నాయన్నమాట. చాలామంది ఇక్కడ కైకలూరుకు వచ్చిన వాళ్ళు, మోస్ట్లీ ఈ టెంపుల్స్ గురించి తెలిసిన వాళ్ళు శ్యామలాంబ టెంపుల్ తప్పకుండా వెళ్తారు. ప్రదక్షిణ అయిన వెంటనే మనం ఇట్లా గాలిగోపురం ఎదురుగా రావచ్చండి. ఎండాకాలం అవుట చేత ఇక్కడ చక్కగా తివాచి వేశారు, వాటర్ తడుపుతూ ఉన్నారు, సౌకర్యాలన్నీ బాగా చూస్తున్నారండి. సో ఇదే ప్రధాన ధ్వజస్తంభం ఈ టెంపుల్కి. ఇక్కడ 3 దేవాలయాలు ఉండటం వల్ల 3 ధ్వజస్తంభాలు ఉన్నాయి. ఒకటి రామలింగేశ్వర స్వామి, ఒకటి శ్యామలాంబ, ఒకటి ఇంకో శివాలయము, మొత్తం 3. సో మనం దర్శనానికి వెళ్ళాలంటే అట్లా మెట్లు ఎక్కి అలా లోపలికి స్ట్రైట్గా ఉండేది శ్రీ శ్యామలాంబ వారు, లెఫ్ట్ సైడ్ రామలింగేశ్వర స్వామి, మిగతా గుళ్ళు ఉన్నాయి. ఇదే ఆలయ చరిత్ర, మీరు ఓపికగా చదవచ్చు. మోస్ట్లీ నేను అదంతా కవర్ చేశానండి.
మీరు కైకలూరు వచ్చినప్పుడు తప్పకుండా ఈ టెంపుల్ని దర్శించి అమ్మవారి కృపకి అనుగ్రహం కలిగించుగాక. ఈ వీడియోని లైక్ చేయండి, కామెంట్ తప్పకుండా చేయండి, అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేయటం వల్ల చాలామందికి ఈ వీడియో చేరుతుంది. అలాగే శ్యామల అమ్మవారి ఆశీస్సులు కూడా వాళ్ళకు ఉంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.